ఈ దేవుని మాటలని వ్యాక్సిన్ కూడా మీరు వేశారనుకోండి, వాడి పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోకుండా ఏం చేస్తాడు, అప్పుడు వచ్చిన వాడికి కనపడిద్ది. నువ్వు అప్పటి వరకు చిన్నప్పుడు వాడికి నేర్పించి వదిలేసావు అనుకో, వాడి పెద్దవాడయ్యాక అమ్మో బైబిల్లో ఉంది, తల్లిదండ్రులను సన్మానించాలని ఉంది, మనకి మేలు కలగాలి అంటే నా తల్లిని తండ్రిని తిట్టకూడదు, వారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అని అనుకుంటాడు. మరి చిన్నప్పుడు వాడికి నేర్పిపోతే వాడు ఒక మడ్రిస్ట్ గానో, లేకపోతే ఒక కోపిస్ట్ గానో, లేకపోతే ఒక దొంగగానో, ఒక అంతకుడు గానో ఏదో విధంగా తయారవుతావాడు. అర్థమవుతుందా? కాబట్టి చిన్ననాటి నుంచి ఈ మంచి మాటలు పిల్లలకు నేర్పాలండి. అర్థమవుతుందా? అలా నేర్పినప్పుడు సొసైటీ అనేది బాగుపడింది. అందుకని ఎక్కువ మంది యూత్ బాగా చెడిపోతున్నారు. ఎందుకో తెలుసా? నా మాట వినట్లేదండి మా అబ్బాయి అంటారు.